హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్ళు రుంచే మామిడికాయతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, ప్రతి ఒక్కరూ ఇలాగా మామిడికాయతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి కదా ఏది చేసినా కూడా. ఇప్పుడైతే నా స్టైల్లో మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసుడి కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఆ తర్వాత ఒక గంట పాటు నానబెట్టానండి. ఈ నానబెట్టిన కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 10 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో కారం కాస్త ఎక్కువగానే వేయాలండి. పచ్చిమిర్చి, కారపొడి 2 యూస్ చేయండి, అప్పుడే టేస్టీగా వస్తుంది. అలాగే ఒక గ్లాసుడు కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు పడతాయండి. నానబెట్టిన కందిపప్పు అయితే నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుంటే 2.5 నుంచి 3 గ్లాసుల నీళ్ళు పడతాయి. అలాగే ఇందులోకి 2-3 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోండి, నీళ్ళు అనేవి పొంగకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి మామిడికాయ అనమాట. ఒక మీడియం సైజు తీసుకున్నానండి, చేతి నిండా పట్టేది అంత సైజ్ అనమాట. బాగా పుల్లగా ఉన్నది తీసుకున్నాను. దానిపైన చెక్కు పైపైన తీసేసి ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసి ఒక గిన్నెలో పెట్టి ఇలాగా వేస్తాను అనమాట. టెంక కూడా పప్పులో వేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న కందిపప్పు క్వాలిటీని బట్టి. నాకైతే 3-4 విజిల్స్కే చాలా మెత్తగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత చూపిస్తున్నాను. పప్పు ఉడికింది కాబట్టి ఇలాగ పప్పు గుత్తి సహాయంతో మ్యాష్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మామిడికాయ ముక్కలు పక్కన ఉడకపెట్టాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి తట్కా రెడీ అయిపోయింది చూడండి, అంటే పోపు రెడీ అయిపోయింది. దీన్ని ఇక ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న మామిడికాయ పప్పు మిశ్రమంలోకి వేసేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందన్నమాట. ఇందులోకి సాల్ట్ అనేది చూసి వేసుకోండి. మనం తీసుకునే మామిడికాయ పులుపుదనాన్ని బట్టి కారం, ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా కుదురుతుందండి. అంతేకాకుండా ఈ మామిడికాయ పప్పులోకి కేవలం పచ్చిమిర్చి చేసిన లేదా కేవలం కారంతో చేసినా కూడా అంత టేస్టీగా ఉండదు. 2 కలిపి చేసుకోండి, చాలా టేస్టీగా కుదురుతుందనమాట. ఇలా చేసిన మామిడికాయ పప్పు 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి బయట పెట్టినా కూడా. సో ఇందులో టమాటా వేయం కాబట్టి ఇది అన్నం, అలాగే రోటీస్, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.